నెల్లూరు జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐ ఎమ్మెల్యే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా మారారు. పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడుతూ కార్యకర్తలను పట్టించుకోవడమే మానేశారు. ఆయన వ్యవహారంతో రోజుకో పంచాయతీ తెర మీదకు వస్తోంది. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నేతలు రోడ్డెక్కి ఆందోళనలు కూడా చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో ఉదయగిరి నియోజకవర్గంలో పసుపు జెండా ఎగిరింది. కొత్త అభ్యర్థి అయినప్పటికీ ఇక్కడ ప్రజలు ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్కు పట్టం కట్టారు. అందరికీ అందుబాటులో ఉంటానని చెబుతూ ఎన్నికలలో గెలిచిన ఆయన గెలిచాక తెప్ప తగలేసిన చందాన కార్యకర్తలకు అందుబాటులో ఉండటమే మానేశారట. 10 రోజులు నియోజకవర్గంలో ఉంటే నెల రోజులు అమెరికాలోనో బెంగళూరులోనో ఉంటున్నారు. ఈ అమెరికా ఎమ్మెల్యే తీరుపై స్వంత క్యాడర్ పీకల దాకా ఉంది. ఉదయగిరి ఎమ్మెల్యే దోపిడీకి అంతు లేకుండా పోతుందని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. క్వార్ట్జ్ అక్రమ రవాణా దగ్గర నుంచి పీడీఎస్ రైస్, గ్రావెల్ తవ్వకాలతో పాటు తాజాగా అగ్రిగోల్డ్ భూములలో ఎర్రచందనం చెట్ల నరికివేత దాకా ఈ ఎమ్మెల్యే గారి కనుసన్నల్లోనే జరుగుతున్నాయనే ప్రచారం లోకల్గా వినిపిస్తోంది. ఎక్కడ ఏ అవినీతి బాగోతాలు వెలుగు చూసినా దాని మూలాలు ఎమ్మెల్యే కార్యాలయం నుంచే వస్తున్నాయట. చిన్నబాబు అండతో ఎమ్మెల్యే కాకర్ల చెలరేగిపోతున్నారని పాత తరం నేతలు సైతం మండిపడుతున్నారు. కనియంపాడులోని అగ్రిగోల్డ్ భూములలో ఉన్న జామాయిల్ను ఎమ్మెల్యే కార్యాలయంలోని కీలక నేతలే నరికేశారట. దాన్ని పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంగళరావుపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి తెగబడినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. దాడి ఘటనను తప్పించుకున్న వెంగళరావు చంద్రబాబును కలిసి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను వివరించారట. పొలిటికల్ మేనేజర్గా ఉన్న వ్యక్తి కాల్ చేస్తేనే ఎమ్మెల్యే లిఫ్ట్ చేస్తారట. మిగిలిన కీలక నేతలు ఎవరు ఫోన్ చేసినా పట్టించుకోరట. దీంతో ఆయన గెలుపు కోసం పనిచేసిన రెడ్డి సామాజిక వర్గ నేతలందరూ అమెరికా ఎమ్మెల్యేపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న బీసీ లోన్లలో కూడా తనకు లబ్ధి చేకూరిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీడీఓలకు ఎమ్మెల్యే ఆదేశాలు ఇవ్వడం పార్టీలో తీవ్ర చర్చలకు దారితీస్తోంది. ఎమ్మెల్యే కాకర్ల వైఖరికి అడ్డుకట్ట వేయాలంటే అధినేత దృష్టికి తీసుకెళ్లడమే మార్గమని డిసైడ్ అయ్యారు. త్వరలో చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేసేందుకు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారని సమాచారం. గెలిపించిన తమను కాకుండా పొలిటికల్ మేనేజర్ అంటూ ఓ వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తూ ఉండటంతో అతని పెత్తనాన్ని నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తంగా ఉదయగిరిలో పార్టీ రోజురోజుకు దిగజారిపోతుండటంపై పాత తరం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.